సమావేశానికి అధ్యక్షులు వహించిన పెద్దలకు మాచర్ల నియోజకవర్గం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన అప్పటి నుంచి చేసిన ప్రతి కార్యక్రమంలో ప్రతిపక్షాలు బీసీ కులాలని ఓటు బ్యాంకుగా వాడుకొని వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళ కులాల వారికే అగ్రస్థానాలు ఇస్తూ బీసీ కులాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలని వెనకబెట్టి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి అధికారంలో ఉండి మనందరికీ ఎంతో అన్యాయం చేసిన కార్యక్రమాన్ని మనం ఎన్నో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పార్టీని పెట్టారో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని కుటుంబ సభ్యులుగా తీసుకొని పార్టీ పెట్టిన రోజు నుంచి పార్టీ పెట్టి నేను అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులందరికీ నేను న్యాయం చేకూరుస్తాను, ఓటు బ్యాంకుగా కాకుండా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ కుటుంబాల్లో నాయకుడికే కాకుండా ప్రజల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ ప్రజలు ఈరోజు కడుపు నిండా 4 ఏళ్లతో తింటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పథకాల రూపంలో ప్రతి సంవత్సరం ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి మధ్యదళాలు లేకుండా ఎటువంటి పచ్చ మీడియా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2014లో 2009లో అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే డబ్బుతో మేము ప్రజలకి న్యాయం చేసామంటున్నారో ఈరోజు అదే వేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా కొన్ని లక్షల రూపాయలను అందిస్తున్నారు. కానీ ఈ డబ్బంతా ఇంతకుముందు అధికార పక్షంలో ఉన్న నాయకులందరూ వాళ్ళ పచ్చటావుల కిందే వేసుకొని ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ ప్రతి ప్రజలకు నవరత్నాల ద్వారా పథకాలను అందిస్తూ అలాగే పార్టీ పదవులను కానీ నామినేటెడ్ పదవులను కానీ ప్రతి ఒక్కటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి రిజర్వేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి అందించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఆయన ఏదైతే ఆచరణ ఇస్తూ ఆయన ఎంతైతే విలువనిస్తూ ప్రజలను ముందుకు తీసుకొస్తున్నారో అలాగే మన నియోజకవర్గంలో మన పల్నాడు జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా మన పల్నాడు జిల్లాలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ప్రతి ఒక్క వ్యక్తికి వారికి వచ్చిన రిజర్వేషన్ కంటే ఎక్కువగా సీట్లు కూడా కేటాయించి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవులు లేని పక్షంలో పార్టీకి సంబంధించి కూడా కొన్ని పదవులు ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరిని నాయకత్వాన్ని వాళ్ళకి అందించి వాళ్ళు ముందుకు తీసుకురావాలి. అగ్ర కులాలే కాదు అన్ని కులాలు వారు పార్టీ పరంగా కూడా అందరూ ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలి. మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి విజయం చేకూరుతుంది. ఆ విజయం జగన్మోహన్ రెడ్డి గారి విజయపేటంలో ఉంటేనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఏ విషయంలోనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించే విధానం అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు తిరిగి చూసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉంటున్నాయి. ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రస్థానాలను ఇచ్చి ఓటు బ్యాంకుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడైతే ఇక్కడ మన పల్నాడు జిల్లాలో రామకృష్ణారెడ్డి గారికి అంత ఘనత ఉంది. అలాగే మన నర్సాపేట ఎంపీగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని మనకి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని మనకి ఇక్కడ పంపించి ఆ వ్యక్తిని కూడా మీరు గెలిపించుకొని మన పల్నాడు జిల్లా నుంచి కూడా ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ ఉంటే ఇంకా ఏదైనా ఉన్న లోటుపాట్లు ఉన్న మనందరం బీసీ కులాలకు సంబంధించి ప్రతి ఒక్కటి స్వతంత్రంగా చెప్పుకొని ఇంకా ఎత్తుకి ఎదగడం కోసం అడుగులు వేయాలని మనందరం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి అన్ని కులాల వారు సంసిద్ధంగా ఉండి వాళ్ళందరినీ విజయపేట మీద కూర్చోబెట్టుకునే అంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి అందరు కార్యకర్తలు ప్రజలు అందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరినీ గెలిపించుకుంటాం. మరోసారి అఖండ మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. మాచర్ల నియోజకవర్గంలో
అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమాభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడుశాల ప్రాజెక్టుకు పారిశ్ర అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వం టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు. అసెంబ్లీ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నేను గుమ్మడి కోటేశ్వర యాదవ్ని. మాచర్ల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఓటర్ మహాశయులరా, గత 10 సంవత్సరాలుగా నేను బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది. అదేవిధంగా మీరు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకు మీరు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఓటర్ మహాశయులరా, నేను ఇచ్చే ప్రధానమైన హామీలు మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి నా వంతు సహకరిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాచర్ల నుంచి నసరాపేట వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తాను. మా కారంపూడి పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు నివారించడానికి బైపాస్ రోడ్ నిర్మాణానికి నేను కృషి చేస్తానని మీరు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి చేతి వృత్తిదారులకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ₹1,00,000 రుణాన్ని మీకు అందజేసే విధంగా నా వంతున ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మీరందరూ మీ అమూల్యమైన ఓటును బీరువా గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఓటర్ మార్చలేరా, మీరు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 1 ఓటు ఎంపీ ఓటు, 2వ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఎమ్మెల్యే ఓటు 2వ ఓటు నా బీరువా గుర్తుపై ఓటేయండి. ఎంపీ గారి ఓటు మీకు నచ్చిన పార్టీకి, నచ్చిన వ్యక్తికి ఓటేయండి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఢిల్లీలో మోడీ గారు రావాలి, మాచర్లో గుమ్మడి రావాలని ఈ సందర్భంగా నేను విరమించుకుంటున్నాను. జై హింద్.